నా పేరు అరబాకండమ్మ సరే అంటే నిలబడు నేను ఎంత గొప్ప పెట్టినా అన్నతో అంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. కల్లార ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభుతో తీస్తున్నాను. ఇంత పెద్ద ఐవర్లో నన్ను ఒంటరి పెట్టారంటే ఒక విషయమా? నీ పేరేం పేరునా? నా పేరు తరుణ్. ఏం చెప్పుకుంటావు గొద్దిన కొడుక? తరుణ్ కుమార్. నిజం అని చెప్తే నమ్మవా నువ్వు? సీతక్క. జ్యోతి పేరు పేరు. అరే మీరు ఎక్కడి నుంచి ఇక్కడ బతకనికి వచ్చారు? నేను ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసి అలసిపోతే ఎక్కడైనా అనుకోవచ్చు రూమ్ కాడ పోనీకే లేట్ అవుతుందని కూర్చో డిస్టర్బ్ చేయబాకండి. అక్కకు అన్ని ఒకసారి సపోర్ట్ కొట్టండి. చెప్పనివ్వండి. ఆవిడ పెయిన్ మనం తీసుకోవాలి. చెప్పండి. నాకంటే ఒకటే కొడుకు, మా నాన్న డిఎస్ గారు రామిరెడ్డి గారు, మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రభు దగ్గర ఉన్నారు. అన్నా ఏం ప్రభు నాకు ఇంత పెద్ద భారం పెట్టేస్తుంది నాకంటే ప్రభు నాకు మన గురువారం రోజు ఎందుకో సైతాన్ వచ్చింది. మరణ బిర్యానీ చేశాను, తినబుద్ధి కాలే. నాకంటే కొడుకును పెళ్ళైపోయింది, ఇద్దరు ఆడపిల్ల ఒకటే కొడుకు. వాళ్ళు అవసరం బే మొట్టమే అంతా ఏం ప్రభు నాకు ఇంత సైతాన్ వచ్చి చవనికి పోయినా ప్రభు నాకు వెంటనే ఫోన్లోకి వచ్చి మాట్లాడినాడు. ఏమమ్మా జ్యోతమ్మ చవనికి పోతే నేనున్నా నీకు తోడు తిరుగు ఫోటోలోకి వచ్చాడు. ఎంత గొప్ప హ్యాపీ. కల్లార పౌ చూసిన ఇంత 100 సార్లు ఏ పాత్ర కనపడినప్పుడు ఫుల్ పండగ చేసుకున్నా నీ నోట బాంబెట్టా. పెళ్ళైపోయింది, ఊళ్ళో పెళ్ళైపోయింది. రాపిల్ల మననే బాబుట్టాడు. ఈ నెలలో ఊరికి నా కొడుకు ఏమనుకున్నాను అక్క నీకు బాబు పుట్టాడు అనుకుంటున్నాడు. ఇంతకీ నాకు డౌట్, దెయ్యాలంత తెల్లగా కల్లోకి వస్తున్నాయని చెప్తున్నారు కదా, దెయ్యాలకు బట్టలు ఎవరు ఉతుకుతారు? ఏం సబ్బు వాడతారు? మీరు నాతో తమాషాతో అక్క నీ మీద మాకు ఎంత అభిమానం ఉంది, నీ కోసం మేము పాటలు కూడా పాడాము. మీకు లాలి పాట లాలించాము, మళ్ళా వాడమంటే వాడతాం. ఇంత పెద్ద ఒకప్పుడు నేను రామస్పూర్ డ్యూటీ చేసి ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేస్తాను. చేసేటప్పుడు వచ్చి అలసిపోతే ఎబ్రన్ చర్చి కాడ పడుకున్నాను. ఇట బండి ఉంటే ఎంతనే బండి ఉంటే పడుకున్నాను. బేకరీ అని షాప్ ఉంటే షాప్ కాడ పడుకున్నాను. ఆయన కన్నా పడుకున్నానంటే చెల్లెమ్మ తినవలేదా అని అన్నాడు. ఆయన తినవలేదమ్మా చెల్లెమ్మ అంటే లేదన్నా కొద్దిగా అలసిపోయినాను పడుకున్నా అంటే తినమని ఆయన బేకరీ నుంచి ఓ బెడ్ ఇచ్చాడు. ఏదో తిని అక్కడే పడుకున్నాను. 1 గంటప్పుడు ప్రభు నాకు ఇక్కడ పడుకో నాకే ప్లేస్ లేదు. 1 గంటప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాను. తెల్లగా దేవుడు ప్రభు என்ன சொல்லும் నిమ్మలంగా ఇప్పుడే వచ్చాడు. 1 గంట కళ్ళకి వచ్చాడు, తెల్లగా వచ్చాడు. ఏమమ్మా జ్యోతమ్మ పొద్దంతా సేవ్ చేసుకొని డ్యూటీ చేసుకొచ్చి పండుకున్నావు, అలసిపోయినావు, నా రాక వస్తుంది చూపిస్తాను చూడమ్మా అన్నాడు. పోతండి నా వల్ల కాదు, పొద్దుంతా అలసిపోయినా, నాకు అలసిపోయి పడుకున్న తను అంటే నాకు ఇష్టమైన వీడియో అమ్మా, నీకు తప్ప నేను ఎవరు కనపడమ్మా, నేను ఎంచుకొని పెట్టుకునే ఇక్కడ ఏ కులం కాదు. చర్చికి కోమటోళ్ళు బాపనోళ్ళు చురుకోళ్ళు వస్తున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారని చూపించాడు. అట్టనే అవుతుంది. ఈ నెలలో ఎండాకాలంలో భయంకర భూకంపం వస్తుంది. అందరం మొత్తం ఒక్క డౌట్ అక్క, నాకు ఒక్క డౌట్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుకుంటా నువ్వు అసలు బావని ఎక్కడ చేసినావు? బావ ఎవరో బావ గొజ్జిన బావలేంది అల్లుడు ఎట్లొచ్చాయి? నాకు పెళ్ళైపోయింది. ఆయన మధు మంచోడు, కానీ అప్పుడే పెళ్ళైపోయింది కొడుకు. నీ లంజ కథ అడక నాకు గొజ్జిన కొడుకు
నీ వేషాలు ఆయనకు ముగ్గురు భార్యలు అన్న ఒరిజినల్ కొడుకు ఎట్లయితే పెళ్ళాలు ముగ్గురు చేసుకొని భార్యలు ఇప్పుడు కొత్త నాలుగో వాళ్ళ కోసం కావాలంట ఇక్కడే ఇప్పుడు దాకా పెళ్లి చూపులు పెట్టుకున్నాడు ఇతను ఆమెను అన్యాయం చేస్తున్నాడు నీ బతుకు ఆయనకు ముగ్గురు భార్యలు అక్క మళ్ళీ ఆమె ముగ్గురు భార్యలు ఒక భార్య సరిపోదా నాకు కావాలా? మళ్ళీ నాలుగో ఆమె నమ్ముతారు, కావాలంటాడు. మంచి ఎట్లా సంబంధం చెప్పాలి? కావాలని అంటే చెప్తావా అక్క చెప్పాలి నువ్వు? మీరన్నా చెప్పాలి కదా పెద్దదానవు